ప్రపంచ చరిత్రలో ఇంకేదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ రాష్ట్రంలోని ప్రతి సెక్షన్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని చీదరించుకుంటా ఉన్న పరిస్థితి వస్తాయని చెప్పి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగనే కొనసాగదు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మందలిస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇక్కడే ఎంపీలు ఫోన్లు చేస్తారు, కొంతమంది మత్స్యకారులకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఇల్లు కలిసి దొంగతనం చేసే దానిలో పాత్రదారులు అవుతారు, ముఖ్యమంత్రి కొడుకు దగ్గరుండి ఆశీస్సులు ఇస్తాడు, మార్చి 12వ తారీఖు ఆయన వచ్చి చేసుకోపోండి అని ఆశీస్సులు ఇస్తాడు, మార్చి 16వ తారీఖున దొంగతనం జరుగుతుంది. బోట్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేసిన బోట్లను దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇంతవరకు ఒకరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇరిచి పెడతారా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6లని సూపర్ 7లని బాండ్లని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు, ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేసినాడు. చివరికి పలావ్ పోయింది, బిర్యానీ పోయింది. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. మరోవైపు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ అన్యాయమైన పరిస్థితులకు పోతా ఉన్న పరిస్థితులు. గోరుముద్ద కింద మనం తీసుకొచ్చిన పథకం ఈరోజు చిన్నారులు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చోట ఇంగ్లీష్ మీడియం బడుల కింద గవర్నమెంట్ బడులు జరగాల్సిన చోట పిల్లలకు ఈ రోజు నాసిరకం చదువులు అందుతా ఉన్నాయి. మరోవైపు కన్ను మూసి తెరిచేసరికి మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నా. పేదవాడు ఈ రోజు ఎక్కడైనా కూడా వైద్యం అందాలి అని అంటే లక్షలు ఈ పొద్దు పేదవాడు వైద్యం కోసం కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి. ఇక్కడ కూడా నా దగ్గరికి ఎవరో ఒక బోర్డు పట్టుకొని వచ్చినాడు, అన్నా నా పరిస్థితి ఇట్లుందన్నా, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇట్లుంది అని చెప్పి ఇక్కడికి కూడా ఎవరో వచ్చి బోర్డు పట్టుకొని వచ్చినాడు. అదే మన ప్రభుత్వ హయాంలో ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ఉచితంగా చేసే వైద్యాన్ని పెంచి ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు పోయి ఏ పేదవాడికి వైద్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి చిక్కటి చిరునవ్వుతో వైద్యం అందించిన పరిస్థితి నుంచి ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్ పేదవాడిని బోర్డు తిప్పేస్తా ఉన్న పరిస్థితిలోకి, ఈ రోజు పేదవాడు కనపడితే బోర్డు తిప్పేస్తా ఉన్న పరిస్థితిలోకి
ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ తయారయ్యాయంటే వైద్యమే స్థాయిలోకి దిగజారిందో చెప్పాల్సిన పనుల. ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనందగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను.